ఏమున్నాడే, ఎంత బరువు మోస్తున్నాడు. శ్రీవల్లి లక్కీయే. ఏందే చూస్తారు? పనిలేదా మీకు? పోన్రి. ఏమైంది బావా? నువ్వేంటి ఫోటోలు తీస్తున్నావు? మా ఇంటికొచ్చిన కొత్తల్లుడు కదా మీరు, మాకు మెమరీస్ గా ఉంటాయని ఫోటోస్ తీస్తున్నాను. అవును, ఎందుకు ఆపారు? మీ అక్క జిమ్ అరేంజ్ చేసింది కదా, ఏది ఎత్తలేను ఏది చేయలేను. ఇదే జిమ్లో అయితే నేను పుషప్ చేస్తుంటే ట్రైనర్ నా వీపు మీద వెయిట్ పెట్టేవాడు. ఇప్పుడు మీ అక్కని బరువు పెట్టమన్నానే అనుకో, ఏ గుండ్రాయి తెచ్చి పెడుతుందో. అబ్బా ఊకోన్రి, నేను గట్లెందుకు చేస్తా? అవును బావా, ఏదో బరువు మోయడం ఎందుకు, మా అక్కనే మోయండి. మీ అక్కనా? నీకు అలవాటే కదా. అవసరం లేదు. అవసరం లేదా? లేకపోతే మోయలేరా? నేనేంటో మీ అక్కకి తెలుసు. అయితే మోయండి. వెళ్ళక్క వెళ్ళు. పొత్తే వద్దు అంటే బావకు చేతగానే కదా వద్దంటున్నావు? శ్రీవల్లి, అత్తయ్య తీసుకోండి. వంకీ, ఇదేనా రావటం? అవును భవాని, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులేవే. అసంతృప్తికి దగ్గరగా, అత్త పోస్టుకి దూరంగా ఉన్నాను. అదేంటి అలా అన్నావు? నా సంగతి వదిలేలే గాని, అవును నువ్వేంటి ఇలా ఊడిపడ్డావు? అదేం లేదే, మా వారికి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అందుకే రేపు కావలసిన వాళ్ళందరినీ పిలిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. ఇదిగో మీరందరూ తప్పకుండా రావాలి. చూద్దాంలే. భవాని, ఏమైందే? ఎలా చెప్పాలి? నిన్ను చూస్తుంటే అత్త పోస్టుకి దూరం అయినట్టు కాదు, రేపో మాపో తల్లి పోస్టుకి దూరం అయ్యేలా ఉన్నావు. వంకీ, అసలేం జరిగిందో సరిగ్గా చెప్పు. పెళ్ళై 4 రోజులైందని, కొత్త పెళ్లి కొడుకు అత్తారింట్లో అడుగు పెట్టాలని కోడలు నా కొడుకుని గద్దలా తన్నుకుపోయింది. పోయింది అనుకున్నాను. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను చెప్పానా? నువ్వు ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగిందన్నమాట. వంకీ, అలా అనకే, నాకు భయంగా ఉంది. ఇప్పుడు భయంగానే ఉంటుంది. 4 రోజులు పోయాక నీ పెట్టే పెళ్ళ బజార్లో ఉంటుంది. వంకీ, కన్ఫర్మ్. నీ కొడుకు మారిపోయాడు. పూర్తిగా నీ కొడుకుని నీ కోడలు మార్చేసే పనిలోనే ఉంది, నో డౌట్. నిజమేనంటావా? రెండో మాట లేదు భవానీ. రే గౌతమ్, ఒకసారి ఇలా రారా. ఏంటి పెద్దమ్మా? నా కోసం సామ్రాట్ నీకేమైనా ఫోన్ చేశాడట్రా? వాడా? పెళ్ళాం పక్కనుండగా అసలు నేనెందుకు గుర్తుకొస్తాను? నువ్వెందుకు గుర్తుకొస్తావు? నిన్నోసారి కారు కోసం ఫోన్ చేశాడు, మళ్ళీ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అయ్యగారు. ఒకసారి వాడితో మాట్లాడాలరా, ఫోన్ కలుపు. వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు పెద్దమ్మా.
ఓ పని చేద్దాం, శ్రీవల్లికే చేద్దాం, మాట్లాడిస్తుందిగా. సరే, ఎవరికో ఒకరికి చెయ్యి. వీడియో కాల్ మాట్లాడదాం పెద్దమ్మా. అలాగే రా, వాణ్ణి చూసినట్టు కూడా ఉంటుంది. ఆయన ఏంటి పెద్దమ్మ ఇది, అయ్యగారు ఫోన్ చేయకపోతే అమ్మగారికి ఫోన్ చేయాల్సి వస్తుంది. అంత బిజీ అయిపోయారు సార్. హలో, నిన్నే. హాయ్. సామ్రాట్ ఫోన్ తీయట్లేదు, ఏం చేస్తున్నాడు? బరువులు మోస్తున్నాడు. వాట్? కొత్తాళ్ళుని అమాయకుణ్ణి చేసి బరువులు మోయిస్తున్నారా? అయ్యో, నా బంగారు తండ్రి. ఎవ్వరు మోయించట్లేదు, మీ ఫ్రెండే మోస్తున్నాడు. ఏది, ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. ఇవ్వడం ఏంటి, లైవ్ లో చూపిస్తాను. అమ్మ దుర్మార్గుడా, మరి ఇంత మార్పా? గౌతమ్, ఏమైందిరా? ఇదిగో నువ్వే చూడు పెద్దమ్మా. భవానీ, భవానీ, పెద్దమ్మా. భవానీ, ఏమైందత్తయ్య? భవానీ, అత్తయ్య, భవానీ, ఏమైంది అత్తయ్య? భవానీ, కళ్ళు ఏంటి? తిరుగుతున్నాయి. తాగించమ్మా. తాగండి అత్తయ్య. మీరు నిజంగా గ్రేట్ బావా. ఇప్పటికైనా అర్థమైందా? చాలా బాగా. బేసిక్గా ఆడవాళ్ల ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయను. నీలాంటి పిల్ల పీచుల్ని అస్సలు కన్సిడర్ చేయను. కానీ నీకు అనుమానం ఉందిగా, అది క్లియర్ చేద్దామనే ఇదంతా. పోనీ తీయండ్రి, చిన్నపిల్ల కదా, దాని మాటలు పట్టించుకోకుండ్రి. ఏయ్, ఏంటిది? ఏంలే, నేను మీ మీద గోకున్నా కదా, నా కాల్ మీకు దాకింది. పాపం కదా, గందుకే సారీ, మాఫీ చేయండి. ఇట్స్ ఓకే. భవానీ, 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 ఏంటి భవానీ ఇది? నాకేం అర్థం కావట్లేదు వంకి. ఎలా ఉండే నా కొడుకు ఎలా అయిపోయాడు? నీ కొడుకు ఆడాళ్లతో మొక్కించుకునే రకం అనుకున్నాను కానీ ఇలా వీపు మీద ఎక్కించుకునే రకం అనుకోలేదు. ఆడపిల్ల చేయి తగిలితేనే వచ్చినది వైడూర్యం అయినా విసిరి కొట్టేవాడు. ఇప్పుడు ఏకంగా వీపు మీద. అయ్యో, వీపు మీద కాదు భవానీ, నెత్తి మీద, నెత్తి మీద ఎక్కించుకున్నట్టే. అమ్మో అమ్మో, నీ కొత్త కోడలు లాంగ్ నుంచి చూస్తే లాలీపాప్ లా ఉంది, కానీ టైం బాంబు కంటే డేంజరే తల్లి. నాకు అలాగే అనిపిస్తోంది వంకి. 4 రోజులకే మొగుడు వెన్ను మీద ఎక్కి కూర్చుందంటే రేపు నీకు మన్నే గతి. వంకేశ్వరి, బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు? నువ్వు వచ్చింది నీ ఫంక్షన్ కి పిలవడానికా లేక కాపురాలు కోల్చడానికా? దాన్నంటారే, అదేం చేసింది?
ఉన్నదే చెప్పింది. తప్పున్నారా? భార్యాభర్తలంటే ఆ మాత్రం చనువుగా ఉండరా? అదేదో నేరం అయినట్టు నూరు పోస్తోంది. నూరు పోయడం కాదు, రేపు మనం ఏ నూతులోనూ పడకుండా జాగ్రత్త పడమని చెప్తోంది. నిన్ను పిచ్చిదానాలో మంచిదానాలో నాకేం అర్థం కావట్లేదు భవానీ. కోడలు కొడుకుతో అన్యోన్యంగా ఉండాలని ఆశపడతారు. నువ్వు మాత్రం ఎందుకు టెన్షన్ పడుతున్నావో తెలియట్లేదు. అనవసరంగా చెప్పుడు మాటలు విని టెన్షన్తో కొత్త రోగాలు తెచ్చుకోకు. చూసావా వంకీ, ఇది వరస. నా బాధ ఆయనకి ఎప్పటికీ పట్టదు. అందుకే చెప్తున్నాను, నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు. ఇకనైనా కళ్ళు తెరిచి మారిపోతున్న సామ్రాట్ని మాయ చేసైనా పెళ్ళానికి కాస్త దూరంగా ఉంచు. మీకు పిల్లలెంతమంది ఆంటీ? నీకు తెలియనట్టు అడుగుతావేంటమ్మాయి? నాకు పిల్ల పీచా. ఎలా ఉంటారు? భర్తను దూరం పెట్టి భర్త తెచ్చిన డబ్బును మాత్రం బీరువాలో పెట్టుకునే మీకు బిడ్డలు కాదు కదా, కడుపులో గడ్డ కూడా పుట్టదు. అదేంటమ్మాయి అంత మాట అనేసావు? నేను కాబట్టి ఒక మాటతో వదిలేశాను. మరొకరైతే ఈ పాటికి నిన్ను... ఇకనైనా కోడలిని కొడుకులకి, పెళ్ళాల్ని భర్తలకు దూరం చేసే సలహాలు ఇవ్వడం మానుకోండి. లేదంటే పురుగులే. తమ్ముడు గారు, జ్యూస్. మీరు తీసుకొచ్చారెందుకు? శ్రీవల్లి లేదా? ఉంది తమ్ముడు గారు, పనిలో ఉంది. అడగాలా వద్దా? కానీ మంచి చెడు చెప్పకపోతే అందరిలో చెడ్డవాడు అనిపించుకునేలా ఉన్నాడే. తమ్ముడు గారు, చెప్పండి. ఒక విషయం చెప్తాను, ఏమీ అనుకోరు కదా? ఏంటి? శ్రీవల్లి జాతకంలో దోషం ఉందని తెలిసి, కట్నం ఇచ్చుకోలేమని తెలిసి మీరు మెచ్చి శ్రీవల్లిని చేసుకున్నారు. గొప్పోడివి. మా అందరి దృష్టిలో ఆకాశమంత ఎత్తులో ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాలెందుకు? అబ్బే ఏం లేదు తమ్ముడు గారు, శ్రీవల్లి చాలా మంచి పిల్ల. అందుకే చేసుకున్నాను. అమాయకురాలు కూడా. నాకు కావాల్సింది అదే. సో వాట్? ఏమీ లేదు తమ్ముడు గారు, తప్పుగా అనుకోవద్దు. మీరు ఎప్పుడెలా ఉంటున్నారో తెలియట్లేదు అని, వింతగా ప్రవర్తిస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. అది అంటే నా ఉద్దేశం, కొన్ని విషయాల్లో పట్టు విడుపు ఉండాలి అని, అంత స్ట్రిక్ట్ గా ఉండకూడదు అని. ఎవరంటున్నారు ఈ మాట? కోపగించుకోకండి తమ్ముడు గారు. ఎవరంటే ఏముంది, మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్, ఎంత పలుకుబడి ఉన్నవాళ్ళు. ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని మీరే తగ్గించుకున్నట్టు కదా అని ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. బయటికి రండి. తమ్ముడు, బయటికి రండి చెప్తాను. తమ్ముడు గారు, తమ్ముడు గారు. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. తమ్ముడు గారు, ఏమండి, ఏమైంది? నేను నీకు మంచి వాళ్ళ కనిపించట్లేదా? రాక్షసుల్లా కనిపిస్తున్నానా? ఎవరన్నారు? మీరు మీ ఇంట్లో వాళ్ళు.
నాకు పట్టు విడుపు లేదా? నేను దేనికి అడ్జస్ట్ కానా? అయ్యో గట్లెవరు అనలే. నాకు ఈ ఇంట్లో 1 గంట గడపడమే కష్టం. అలాంటిది 2 రోజులు ఉండడానికి సిద్ధపడి వచ్చాను, ఉంటున్నాను. ఇది అడ్జస్ట్ అవ్వడం కాదా? బాబు, మీరు రావడం ఇక్కడ ఉండడం మా అదృష్టం అనుకుంటున్నాం బాబు. అదే నిజమైతే ఈ చెవులు కొరుక్కోవడం ఏంటి? నన్ను, నా క్యారెక్టర్ని తప్పుబట్టి అవమానించడం ఏంటి? లేదు మనవడా, గట్ల ఎవలూ నేననేటోళ్ళు లేరు. ఏదో తెలుసో తెలవకో వాసంతి ఏదో అన్నట్టున్నది. కోపం తెచ్చుకోకు మనవడా. ఇదంతా కాదు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రవర్తిస్తాను. ఇది తెచ్చు పెట్టుకున్నది కాదు. బై బర్త్ నేనింతే. అయినా నాకు నేను సర్ది చెప్పుకుని ఇక్కడికొచ్చాను. మీకిష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే శ్రీవల్లిని తీసుకుని వెళ్ళిపోతాను. వాసంతికి అలా ఎందుకు అనిపించిందో కానీ కలలో కూడా మీకు బాధ కలిగించేలా ప్రవర్తించాలనుకోలేదు. ఏదైనా మా నుంచి లోటు అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. ప్లీజ్ బావగారు, ఇంకెప్పుడు వెళ్ళిపోతాననకండి. నా భార్యకి ఏం తెలీదు, ఒట్టి వెరిది. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాను. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను. నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది. మనవడా, ఇయ్యాల అమ్మోరికి మీ పేరు మీద సాకపోసి నైవేద్యం పెడుతున్నాం. నువ్వు జర పగటికి ఇంటికొస్తే గా ప్రసాదం తిని ఒక్క పొద్దు వదలాలా? మీ మొక్కులు, మీ నైవేద్యాలు మీరే చూసుకోండి. నాకు పనుంది. ఎంత టైం పడుతుందో తెలీదు. టైం ఉంటే వస్తాను, లేదంటే మొండివాణ్ణి అనుకుంటా. ఏమే, నీకు తెలివున్నదా? ఆ పిల్లగానితో ఏది పడితే అది చెప్తావా? నేనేమన్నాను? అత్తయ్య తమ్ముడి ప్రవర్తన చూసి కంగారు పడుతుంది. ఇలా మంచిది కాదని సామ్రాట్తో చెప్పాను. తప్పా తప్పున్నారా? మీ అత్త నీడని చూసి ఉలికి పడుతుంది. నువ్వేమో పెద్ద మనిషి లెక్క పిల్లగానికి ఎట్లుండాలో చెప్తావా? అసలు మీ ఇద్దరికీ తెలివున్నదా? ఎందుకమ్మా ఇదంతా? ఒక గొడవ సద్దుమణుగుతుంది అనుకుంటుంటే మరో గొడవ. అబ్బాయి గురించి తెలిసిందే కదా, మనమే సర్దుకుపోవాలి. నువ్వు నోరు మూసుకుని ఉండాల్సింది పోయి నోటుకొచ్చినట్టు వాగడానికి నీకు బుద్ధి లేదా? దీనికి పిల్లో పీచో ఉంటే అన్నీ ఎరికైతుండే. ఇటువంటి మాటలు మాట్లాడితే ఆడబిడ్డకి మంచా చెడా అని ఎరికైతుండే. నీ చేతులతో నువ్వే దాని సంసారం నాశనం చేసేటట్టున్నావు. నువ్వే కదా దగ్గరుండికి సంబంధం కలిపినావు. గంత మంచి మనిషిని నాకిచ్చినావు. కసంటిది ఆయనకి ఇవన్నీ చెప్తే నాతోటి మంచిగుంటాడా? నన్ను దూరం పెడతాడని తెలియదా?
శ్రీవల్లి, అమ్మ తోడు, నేనలా అనుకోను. కల్లో కూడా మీ మధ్య దూరం పెరగాలని కోరుకోను. అత్తయ్య బాధపడుతుందని 4 మంచి మాటలు చెప్పాలనుకున్నానంతే.